ఎరువు కరువు బీఆర్ఎస్ దరువు దుక్కి దున్ని పంటలేసినం పంట పెరిగే టైంలో ఎరువుల కోసం మాకెందుకీ గోస అంటూ తెలంగాణ రైతాంగం రోధిస్తోంది. యూరియా ఇవ్వండి మహాప్రభు అని రైతులు వేడుకుంటూ ఉంటే నేతలు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇంతకీ యూరియా కొరత పాపం ఎవరిది? రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో అవసరానికి తగ్గట్టు యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి ప్రయత్నించినా గంటల తరబడి లైన్లలో నిలబడ్డా యూరియా దొరకడం లేదంటూ అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రైతులకు సరిపడా యూరియా అందడం లేదు. ఈ విషయంలో రాజకీయం రంజుగా సాగుతోంది. కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. సీఎం రేవంత్ 50 సార్లు ఢిల్లీ వెళ్లినా యూరియా కొరత తీరలేదన్నారు. రైతులు అవస్థలు పడుతుంటే తమకేం సంబంధం లేదు అన్నట్టుగా బీజేపీ, కాంగ్రెస్ చేతులు దులుపుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసి చేతులు దులుపుకుంటుంది. వాళ్ళు ప్రకటించి చేతులు దులుపుకుంటే వీళ్ళు లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నారు. మరి నడమ ఎక్కడ పోయినట్లు యూరియా? కేంద్రం ఇచ్చిన అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదంటుంది. సరఫరా లేదన్న సంగతి మన కళ్ళకు కనిపిస్తా ఉంది. సరఫరా చేయలేకపోతున్నారు. మరి ఎడిపోయినట్లు? మిత్రుడి జన్మదినం సందర్భంగా యూరియా బస్తాను గిఫ్ట్ గా ఇచ్చే పరిస్థితులు వచ్చాయంటోంది గులాబీ పార్టీ. మిత్రుడి జన్మదినం కోసం యూరియా బస్తాను తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు. సోషల్ మీడియాలో తిరుగుతుంది. గతంలో ఇట్లే ఢిల్లీ సర్కారు రాజ్యమేలేటువంటి టైంలో ఉల్లిగడ్డల సరఫరా చక్కగా లేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సెటైర్స్ బహుశా దీని మీద రాకుంటాయి. రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ రాష్ట్రంలో 13,000 గ్రామాలున్నాయి. 13,000 గ్రామాల రైతులు రోడ్ల మీదకి వచ్చి భార్య పిల్లలతోని స్కూల్కు పిల్లల్ని పంపకుండా పాసు పుస్తకాలు పట్టుకొని ఒక్కొక్క బ్యాగ్ తీసుకుంటే వర్షం పడుతూ ఉంటే, తడుస్తూ ఉంటే, జ్వరాలు వస్తూ ఉంటే, హాస్పిటల్లో పాలవుతూ ఉంటే, పొలాలలో యూరియా లేక పొలాలు ఖరాబ్ అవుతూ ఉంటే, పంటలు ఖరాబ్ అవుతూ ఉంటే ఈ ప్రభుత్వం కనీసం ముద్దు నిద్రలో ఉంది. గతంలో గజ్వేల్లో రైల్వే రాక్ పాయింట్ ఏర్పాటు చేసి ఉత్తర తెలంగాణకు ఎరువులు సప్లై చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాక్ పాయింట్ ను మూసివేసి కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.